హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మనం వీడియోలో రోజు చేసుకునే పనులే సింపుల్గా నీట్గా ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ టిప్ అయితే పచ్చడికి ఎప్పుడైనా సరే ఇలా మూత పెట్టినప్పుడు మనకి పైన పచ్చడి అంతా పేరుకొని కొన్ని రోజులకు నల్లగా అయిపోయి పచ్చడి కూడా తొందరగా పాడైపోతుంది. అలాంటప్పుడు క్యాప్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పెట్టేసేయండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అండ్ పచ్చడి కూడా ఖరాబ్ అవ్వకుండా కూడా ఉంటుంది. చూసారుగా, తప్పకుండా ఇది ఫాలో అవ్వండి. రెండవ టిప్, మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనకి చిన్న చిన్నగా ఆయిల్లో ఇలా పేరుకొని ఉంటుంది. అది మనం ఫిల్టర్ చేసినా సరే కానీ అలాగే ఉండిపోద్ది. అలాంటప్పుడు ఇలా సన్నగా టిష్యూస్ ఒక్క లేయర్ వేసి ఇలా వేసి చూడండి. చూసారు కదా, మనకి నీట్గా ఉంటుంది అండ్ ఆయిల్లో కూడా ఒక చిన్నది కూడా ఉండదు. మూడవ టిప్ ఏంటంటే, డీప్ ఫ్రై చేసినప్పుడే మనం ఆ కడాయిని వాష్ చేసేటప్పుడు అదంతా స్క్రబ్కి అంటుకొని మిగతా గిన్నెలకు కూడా మొత్తం ఆయిలే అయిపోతుంది. అలా చేయకుండా కొద్దిగా ఏదైనా పిండి తీసేసుకొని ఇలా ఒక 2 నిమిషాలు ఇలా చేసేది చూసారు కదా, మొత్తం డ్రై అయిపోయి మనకి తోమడానికి కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. నాలుగవ టిప్ ఏంటంటే, ఏదైనా ఒక ట్యాబ్లెట్ తీసుకొని ఇలా మనం ఒక వాటర్లో వేసేసుకొని అది మనం వాటర్లో వేయగానే తొందరగా డిజాల్వ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ వాటర్ని మనం గ్యాస్ కడగడానికి యూజ్ చేసామంటే మనకు నైట్ టైంలో బల్లులు కానీ కాక్రోచెస్ కానీ తిరుగుతూ ఉంటాయి కదా, సో ఈ స్మెల్కి అవి అస్సలు రాకుండా చిన్న చిన్న దోమలు పురుగులు కూడా అవి గ్యాస్ దగ్గరికి రాకుండా అండ్ నీట్గా ఉంచుతుంది ఆ స్మెల్ వల్ల. ఇదైతే తప్పకుండా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకు గ్యాస్ దగ్గర కంపల్సరీ ఏవో ఒక చిన్న చిన్న పురుగులు తిరుగుతూనే ఉంటాయి. ఇంకా బొద్దింకల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఇది చేయడం వల్ల మనకి చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. చూసారు కదా, నేను ఆ వాటర్ తోటే మొత్తం గ్యాస్ని అయితే క్లీన్ చేసేసాను. ఈజీగా కూడా క్లీన్ అయిపోద్ది మనకి. ఇంకా చూసారు, చూడ్డానికి కూడా ఎంత అంటే ఎంత నీట్గా ఉందో. ఏది నీట్గా ఉన్నా లేకపోయినా గ్యాస్ డైలీ యూజ్ చేస్తాం కాబట్టి, మనం అక్కడ ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తాం కాబట్టి తప్పకుండా హైజీన్గా ఉండాలి గ్యాస్ ఎప్పుడైనా సరే. సో మీకు అందరికీ ఆ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. సిక్స్త్ టిప్ ఏంటంటే, ఇక్కడ నేను క్యాప్సూల్స్ షీట్ తీసుకున్నాను. మనకు ఇక్కడ చూసారు కదా, ఈ బర్నర్స్ దగ్గర ఇవి ఆన్ చేసే దగ్గర ఇవేంటంటే అవి తీయడం చాలా కష్టం. స్క్రబ్తో అయినా మనం అస్సలు క్లీన్ చేయలేము. ఈ షీట్తో ఇలా చేసి చూడండి, చిన్న చిన్నది కూడా అసలు ఈజీగా పోతుంది. మనకు దాంట్లో అన్నం పడడం కానీ చిన్న చిన్న పప్పులు కానీ అలా ఉండిపోయి గ్యాస్ కూడా మనకి తొందరగా పాడైపోతుంది. ఇలా అవ్వకుండా చూసారు కదా, మొత్తం నీట్గా చేసేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా చేసుకోవడం వల్ల మనకి టైం కానీ నీట్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఇక్కడ టైల్స్ మనం రోజు క్లీన్ చేసినా సరే మిక్సీ దగ్గరైనా గ్యాస్ దగ్గరైనా ఇలా కంపల్సరీ పడుతూ ఉంటాయి కదా, ఏదో ఒక ఫుడ్ కానీ ఏదో ఒకటి తప్పకుండా పడుతుంది. మనం ప్రతిసారి దాన్ని గట్టిగా రబ్ చేయాలన్నా కూడా మనకి అంత అవ్వదు. సో అలాంటప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా వాటర్లో వేసేసి నార్మల్ స్క్రబ్తో నార్మల్గా ఎక్కువ ప్రెషర్ అవసరం లేకుండా ఇలా క్లీన్ చేసేసుకొని చూసారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. మనం ప్రతిసారి గట్టిగా రబ్ చేయాలన్నా కూడా మనకి అవ్వదు. సో అలాంటప్పుడు బేకింగ్ సోడా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ అప్పడాలు మనం ఎప్పుడు విప్పినా కూడా మనం అలాగే పెడతాం కాబట్టి ఎక్కువ రోజుల వరకు అవి ఉండవు అండ్ స్మెల్ కూడా వచ్చేస్తాయి కదా. అలాంటప్పుడు ఇలా ఒక డబ్బాలో ఏదైనా డబ్బా తీసేసుకొని దాంట్లో కొద్దిగా మెంతులు వేసి పెట్టండి. అప్పడాలు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనకు కిచెన్ ఎప్పుడైనా సరే నీట్గా కనిపించాలంటే ఇలా సేమ్ రకాల డబ్బాలు ఉన్నప్పుడు పెట్టామంటే చూడ్డానికి కూడా ఆర్గనైజింగ్గా అలా అనిపిస్తుంది. ఏం ఫ్యాన్సీ కొనాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న వాటితోటే మనం ఇలా అన్నీ ఒకే రకంగా తీసుకున్నా కూడా సరిపోద్ది. ప్రతి ఒక్కరికి ఫ్యాన్సీ కొనాలంటే కాదు కదా. సో చూసారు కదా, నేను ఇలా ఒకటే రకం డబ్బాలను ఇలా తీసేసుకొని నీట్గా అరేంజ్ చేసి పెట్టుకుంటాను. మనకి కిచెన్ చూడగానే చాలా అంటే చాలా ఆర్గనైజింగ్గా అండ్ మనకి కూడా ఒక మంచి వైబ్స్ అనిపిస్తాయి. మనకి తొందరగా కావాల్సినవి అనేటివి పక్కన పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది మనకు చేసుకోవడానికి. 10th టిప్ ఏంటంటే, మనకు ఈవినింగ్ అయిందంటే చాలు దోమలు చాలా వచ్చేస్తుంటాయి. ఈ ఆల్ అవుట్లు కాయిల్స్ ఇవి ఎవ్వరికి పడవు, పిల్లలకి ఇంకా అస్సలు మంచిది కాదు. అలాంటప్పుడు మట్టి ప్రమిదలో ఒక స్పూన్ కాఫీ పౌడర్ తీసేసుకొని ఒక స్పూన్ వరకు మనం కోకోనట్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనం కాటన్ ఒత్తులు వేసేసుకొని అది ఒకసారి మంచిగా నిండే వరకు మళ్ళీ ఒక కోకోనట్ ఆయిల్ వేసి ఆ దీపాన్ని వెలిగించి మనకు ఎక్కడైతే దోమలు ఎక్కువ ఉన్నాయి అని డోర్స్ అన్నీ క్లోజ్ చేసి మీరు పెట్టారంటే దోమలు అనేవి అస్సలు రావు ఈవినింగ్ టైమ్స్లో తప్పకుండా. ఎందుకంటే దోమలు అనేవి అస్సలు మంచిది కాదు పిల్లలకి. అండ్ ఈ కాయిల్స్ ఇవి కూడా అసలు ఎవ్వరికి పడట్లేవు. ఇలా ఒక్కసారి చేసి చూడండి.
ఆలౌట్ కానీ కాయిల్స్ ఇలాంటివి ఏవి అవసరం లేకుండా మనం ఇంట్లోనే హాయిగా ఇది యూజ్ చేసేసుకోవచ్చు. లాస్ట్ టిప్ ఏంటంటే మనం ఇంట్లోనే ఎయిర్ ఫ్రెషనర్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేను ఇక్కడైతే ఒక స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ తీసుకొని దాంట్లో అయితే నేను మంచి స్మెల్ ఉండే బట్టలకు వేసాక ఏదైనా ఉంటుంది కదా, నేనైతే ఇక్కడ కంఫర్ట్ వేసాను. ఒక స్పూన్ వరకు వేసేసుకుంటే మనకి సాల్ట్ అనేది ఈజీగా డిజాల్వ్ చేసుకొని రూమ్ అంతా మంచి స్మెల్ ఉంటుంది. ఇది కావాలంటే మనం వాష్రూమ్స్లో కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న వాటితో మనం ఇంటిని హాయిగా చక్కగా ఉంచుకోవచ్చు కదా. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి, అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.